హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. నోటికి తినే కొద్దీ తినాలనిపించి ఎంతో కమ్మగా ఉండే సొరకాయ గారెలు లేదా సొరకాయ చెక్కల్ని ఇలా ఒకసారి ట్రై చేయండి. వారం రోజులు ఫ్రెష్గా ఉండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా చాలా బాగా పనికొస్తాయి. ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే వారం 10 రోజులు తినేచ్చేయండి, అంత బాగుంటాయి. ఈ సొరకాయ గారెల కోసం నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ సొరకాయ, ఒక 6-7 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క, ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. అలాగే ఒక గుప్పెడు పచ్చిశనగపప్పుని ఒక 2 సార్లు కడుక్కొని నీళ్లు పోసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ సొరకాయ పైన ఉండే చెక్కునంతా ఇలా సన్నగా పీల్ చేసేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే లేతగా ఉండే సొరకాయ అయితే అలాగైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని తురుముకోవడానికి ఇలా కొంచెం పెద్ద బొక్కలు ఉండే సైడ్కి తీసుకొని దీన్ని సన్నగా తురిమేసుకోవాలి. ఇలాగే అంతా తురుముకున్న తర్వాత ఇలా అవుతుందండి. ఇలా ఉండాలి సొరకాయ తురుము అనేది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒకటి ఇలాగా దంచుకోవడానికి ఒక చిన్న రోల్ని తీసుకొని మనం తీసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఇలా ఒక గిన్నెని తీసుకొని అన్నీ ఒకే కప్పుతో వేసుకోండి, బాగా సరిపోతాయి. ఇలాంటి కప్పు మీ దగ్గర లేకపోతే మీ ఇంట్లో ఉండే దేంతోనైనా వేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఈ సొరకాయ తురుము అనేది 3 కప్పులు అయ్యిందండి, చూసారా. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, ముందుగా మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్టు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోండి, చాలా బాగుంటాయి. ఇవి పచ్చివేనండి, వేయించినవి కాదు. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు, కొంచెం ఇంగువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మరి ఎక్కువ ప్రెజర్ ఇస్తూ చేయొద్దండి, సొరకాయలో నుంచి నీరు అనేది ఎక్కువ వచ్చేస్తుంది. ఇలాగ కొంచెం లైట్గా కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి 3 కప్పుల సొరకాయ తురుముకి 2 కప్పుల బియ్యం పిండి వేసుకోండి. ఇది పొడి బియ్యం పిండేనండి, మీకు ఇంట్లో పట్టించిందైనా పర్లేదు, లేక సూపర్ మార్కెట్లోనైనా పర్లేదు. ఇలాగా 2 కప్పుల పిండి వేసుకొని ఈ పిండిని ఇప్పుడు ముద్దలాగా కలుపుకోవాలి. దీంట్లో నీళ్ళు అనేవి ఏమీ పట్టవండి, ఈ సొరకాయలో ఉండే వాటర్తోనే ఇలాగా పిండి ముద్దలాగా రెడీ అవుతుంది, చూసారా. ఇలా ఉండాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. నాకు ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు పట్టిందండి, కారం అనేది కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు తగ్గినట్టుంటే కొంచెం ఎండు కారమైనా వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా మళ్ళీ బాగా కలుపుకొని పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మనం ముద్ద కడితే ఇలాగ ముద్దలాగా రావాలండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఈ ఆయిల్ వేడయ్యేలోపు ఇలాగా ఒక కాటన్ క్లాత్ని బాగా తడుపుకొని ఇలా వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే ప్లాస్టిక్ కవర్ అయినా పర్లేదు, ఆయిల్ కవర్ అయినా, పాల ప్యాకెట్ అయినా, అలాంటివైనా. ఇప్పుడు ఈ పిండిలో నుంచి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దను తీసుకొని ఇలాగా అంతా చేత్తోటి ఇట్లా తట్టుకోవాలండి, మరి పల్చగా చేసుకోవద్దు. ఇలాగ నేను చూపిస్తున్నట్టుగా ఈ మందంలో ఉండాలి, చూసారా. ఇప్పుడు ఇలాగే ఒక వాయికి సరిపడా ఇలాగ చెక్కలన్నిటినీ ఒత్తుకోవాలి. ఇలాగన్నీ ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లోకి ఒక చిన్న పిండి ముద్దను వేసుకోండి. ఆయిల్ అనేది ఇలా హీట్ అవ్వాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం రెడీ చేసి పెట్టుకున్న చెక్కలన్నిటినీ నిదానంగా ఆయిల్లోకి ఒక్కొక్కటి వేసుకోండి. ఇలా ఒకటి పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వేయండి, అంటుకోకుండా ఉంటాయి, చూసారా. ఇలాగా అంటుకోకుండా వస్తాయి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులకి నిదానంగా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి, హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోయి రంగు వస్తాయి తప్ప ఉడకవు. అలా అని లో ఫ్లేమ్లో పెట్టొద్దు, మరీ మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇలాగే రెండోసారి వేసేటప్పుడు మంటని సిమ్లో పెట్టేసి ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి వేసి ఇప్పుడు మళ్ళీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి రంగు వచ్చే వరకు అన్నిటినీ ఇలాగే ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనిచ్చి ఒక డబ్బాలో
పెట్టుకోండి, గాలి తగలకుండా ఫ్రెష్గా వారం రోజులు తినేయచ్చండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి, తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటాయి. ఇలా మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు చెప్పండి. నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.